హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక యువత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్ గా అన్నట్టు ఒక వార్త. ఇక మాజీ ముఖ్యమంత్రి యువత్ దేశంలోని తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్ గా నిలిచారన్నట్టు ఒక వార్త. ఇక అత్యంత విశ్వసనీయ గల రాజకీయ నేత. ఇక నెటిజన్ల ప్రశ్నలకు ఏ చాట్ బ్యాట్ లో గ్రోక్ జవాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక విశిష్ట న్యాయకొత్త లక్షణాలు కేసీఆర్ సొంతం. ఇక విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాలు అత్యుత్తమ సీఎం గా రాణింపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక చంద్రబాబు వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ బెటర్. ఇక ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి. ఇక తలసరి ఆదాయం జీఎస్టీతో కొత్త శిఖరాలకు రాష్ట్రం పురోగతి అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఆర్థిక సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు. తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు కేసీఆర్ నుంచి చాట్ బ్యాట్ కు అడుగుతున్న నేటిజన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు? విశ్వనీయత చిరునామాగా నిలిచే నేత ఎవరు? ఇక సమకాలీన రాజకీయాల అత్యుత్తమ నాయకత్వం లక్షణాలు ఎవరి సొంతం? అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాలు యువత దేశంలో ఎవరు బెస్ట్ సీఎం? అయితే ఈ ప్రశ్నలన్నిటి ఒకటే జవాబు కేసీఆర్. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ఒకరిద్దరి అభిప్రాయం కాదు. కుల, మత, జాతి, వర్గ, ప్రాంత రాజకీయాలు సంబంధం లేకుండా ఉన్నట్టుగా ముక్కుసూటిగా జవాబులిస్తూ సాంకేతిక రంగంలో సమకాలీన ప్రపంచంలోనూ పేరు సంచలనం కావడమైన ఏఐ చాట్ బ్యాట్ గ్రోక్. ఇది మలయాళం భాషకు చెందిన చాట్బాట్. అయితే గ్రోక్ గంట అన్న పదంగా చెప్తున్న మాట. ఇక శూన్యం నుంచి రాజకీయ శక్తిని సూచించి ఇక తెలంగాణను జాగృతి చేసి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్ గొప్ప నాయకుడుగా అంటున్న గ్రోక్. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తుందని ఇక్కడ హార్ట్ఫుల్ గా కితాబిస్తుందని ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక దేశంలో కరెంట్ కనిపెట్టింది కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో కరెంట్ ఇచ్చింది మేమే, సీఎం రేవంత్ రెడ్డి. ఇక 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేస్తామని వెల్లడి. ఇక ఇప్పటికే ₹1.5 రుణం తెచ్చినట్టు వెల్లడి, ఒప్పుకోడు. ఇక దేశంలో కరెంట్ కనిపెట్టింది, రాష్ట్రంలో కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఇక కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ కరెంట్ పై చేసిన వ్యాఖ్యలకు చర్చనీయాంశంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ముసుగు కరెంటు లేదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దేశంలో కరెంటు వెలుగులు ఉన్నాయా అని విపక్షాల నేతలు వ్యంగ్యస్త్రావాలు సంధిస్తున్నారు అన్నట్టు ఒక వార్త అని చూస్తున్నాం. తర్వాత ఇక అప్పులపై అబద్ధాలు కడిగేసిన ఇక కాంగ్రెస్ తప్పుడు లెక్కలు పట్టబోయాలి. ఇక బీఆర్ఎస్ పై చేసింది దుష్ప్రచారమే. ఇక గుణంకాలలో బయట పెట్టిన ఇక అసెంబ్లీ వెల్లడించిన ప్రభుత్వం. ఇక కేసీఆర్ పాలన అప్పు 4.19 లక్షల కోట్లు. ఇక రుణ చెల్లింపు మితంగానే. ఇక కట్టింది నేలకు 4,450 కోట్లు. ఇక 13,000 కోట్లు కడుతున్నట్టు సీఎం బిల్డప్. ఇక కాంగ్రెస్ పాలనలో భారీగా పడిపోయిన ఆదాయం, తగ్గిన రాబడి ఉంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ కపటం నాటకం మరోసారి బయటపడింది. ఇక కేసీఆర్ పాలన చేసిన అప్పుల మీద కాంగ్రెస్ చెప్పేవాడిని తప్పుడు లెక్కనే మరోసారి తెలిపింది. ఇక స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా గుణంకాలు బయట పెట్టుకుంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారత కంట్రోలర్ ఆడిట్ జనరల్ గా కాగిచ్చిన నివేదిక ప్రభుత్వం గురువారం అంశంలో ప్రవేశపెట్టింది అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక మీ హాయంలో దిగ్గజ తెలంగాణ మావల్లే దివాలా. ఇక ఏ సర్వేలు నివేదికలు చూసినా ఇది సుస్పష్టం. ఇక వడ్డించని విస్తరణ కాంగ్రెస్ కు అప్పగించిన. ఇక ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిందో అందరికీ తెలుసు. ఇక కేంద్ర బడ్జెట్ తెలంగాణ పదమే కనబడలేదు, అయినా కాంగ్రెస్ కిక్కురు మనట్లేదేమే అన్నట్టు కేటీఆర్ వాక్య. ఇక అప్పులు కట్టేది 2,775 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు. ఇక బడ్జెట్ మిగులు మాటలో దివాలా, ఏది నిజం? కేంద్ర ప్రభుత్వం అన్యాయాలపై ఎందుకు ప్రశ్నిస్తలేరు? తర్వాత ఇక అధికారంలోకి వచ్చినాక కూడా ఎందుకు ఫ్రస్ట్రేషన్? చిన్న వయసులో సీఎం అయ్యారు, సేవ చేయండి, అభివృద్ధిలో కాదు ఆత్మహత్యలు. తెలంగాణ రైజింగ్. కాంగ్రెస్ అంటే ధోకే కా దుకాన్, నఫరత్ కా బజార్. గ్యారంటీల రంగంగాలో డిక్లరేషన్ ముసిలోకి. ఇక 100% రుణమాఫీపై సవాల్, సీఎం సిద్ధం. ఇక కొడంగల్ పోదామా, కొండారెడ్డి పల్లె పోదామా? అసెంబ్లీలో సర్కారుపై తీరుపై నిప్పులు చెరిగిన కేటీ రామారావు. ఇక పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. ముఖ్యమంత్రి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో, నిరాశ నిశ్చోత్తాలో ఆ సీట్ లో కూర్చున్నప్పుడు కూల్గా ఉండాలి. సభలో అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇక కుదరదు. రంకేళ్లు వేస్తామంటే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులతో దాడి చేస్తామంటే కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు, పరిపాలన అంటే కష్టాలుంటాయి. 2014 మేము కూడా కష్టాలతోనే ప్రారంభించాం, అన్ని సెట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక అగ్గిరాముడు రేవంత్ రెడ్డి చెర్లాపల్లి జైలుకు పోయింది స్వాతంత్ర ఉద్యమంలో కాదు, తప్పు చేసి పోయిండు. తర్వాత ఇక మీ వరకు వస్తే కుటుంబాలు, భార్య పిల్లలు వేరే వాళ్ళను కుటుంబాలు కావా? ఇక కాంగ్రెస్ పాలన ఉద్యోగులు పెట్టిన కొత్త పేర్లు అయ్యారంటే ఎప్పట్లో రాముడు. ఇక
రాడు. డిఏ అంటే దయచేసి అడగొద్దు, పిఆర్సీ అంటే పనికిరాని చర్చలు. తర్వాత ఇక కాంగ్రెస్ పాలన ఉద్యోగులు పెట్టిన కొత్త పేర్లు అనమాట ఇవి. తర్వాత ఉద్యోగ కారుల పైకి రైఫల్ తీసుకుపోయింది రేవంత్ కు తెలిసినంతగా తుపాకుల గురించి ఎవరికి తెలియదు. ఇక రాననుకుంటే ఎవరిని మిగిలని సీఎం అంటున్నాడు. ఆయనేం అనుకున్నా ఏం చేసినా ఫరక్ పడదు. ఇక బీజేపీ నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఒకరు సహాయ మంత్రి, మరొకరు అసహాయ మంత్రి అన్న కేటీ రామారావు. ఇక 2041 లో కావాల్సిన ITRS తెలంగాణ 2020లో దాటేసిందని, దట్ ఈస్ తెలంగాణ. ఇక దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు తెలంగాణలో ఒక్క గుడికైనా రూపాయి ఇచ్చిండ్రా అన్నట్టు కేటీఆర్ వాక్య. తర్వాత రేవంత్ ఎంత ఎక్కువన్నా మాట్లాడితే మాకు అంత మంచిది. ఆయన తిట్లలో ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ ఓటయ్య అంటేనే భయపడే పరిస్థితి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక లంబాడా భాషకు 8వ షెడ్యూల్లో చేర్చాలి. ఇక బోర్బోలి భాషకు లిఖిత రూపం ఇవ్వండి. ఇక కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇది మంచి విషయం. ఇక అవయవదానానికి నేను సత్యం ఇక ఎమ్మెల్యేతో తొలి సంతకం పెడతా కేటీఆర్ ప్రకటన. ఇక అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే ₹1 కోటి ఫైన్. ఇక ఆర్గాన్ ట్రాన్స్ఫర్మేషన్స్ సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం అన్నట్టు ఒక వార్త. ఇక దక్షిణాదిపై కేంద్రం దారి తిప్పికొడుతుంది. ఇక అన్ని పార్టీలు కలిసి పోరాడుతూ రేవంత్. ఇక డిలిమిటేషన్ వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 10th ఫెయిల్ సర్కార్. ఇక విద్యార్థి భవిష్యత్తులో ప్రభుత్వ చెలగాటం, 10వ తరగతి పరీక్షలు రోజుకొకట పేపర్ లీక్. ఇక ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, వేధింపులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ బాధ్యతలు. ఇక కార్పొరేట్ స్కూల్లో రేవంత్ కుమ్ముక్కు. ఇక బీఆర్ఎస్. ఇక SSC బోర్డు ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు. ఇక హైకోర్టు చేరిన నగరికేకల్ పేపర్ లీకేజీ వివాదం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది 10th పరీక్షకు సంబంధించిన వార్తలు. తర్వాత ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలనే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. తర్వాత ఇక ఈనాడు తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు. ఇక నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత ఇక ఆయా రాష్ట్రాలకు నియంత్రించేందుకు కేంద్రం యంత్రం. ఇక దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఇక డీలిమిటేషన్ వ్యతిరేకంగా తీర్మానం కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో. తర్వాత ఇక దేశంలో 2026 జనవరి కాల ప్రతిపాదన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత రాష్ట్రాలకు నియంత్రించడానికి పునర్విభజనకు వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తుంది. తద్వారా దక్షిణ రాష్ట్రాలపై దాడి చేస్తుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పునర్విభజన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా గురువారం శాసనసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం డీలిమిటేషన్ పై కూడా మాట్లాడడం జరిగింది. అయితే జనాభా ఒకటే ప్రమాణికం కాకూడదని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదించకుండా పునర్విభజన కేంద్రం చేస్తున్న కసరత్తు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే కేంద్రం ఆదేశాలకు పాటించిన జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజన కేవలం జనాభా ఒకటే ప్రమాణ కాకూడదు. ఎంపీ స్థానాలకు యథాతథంగా ఉంచాలి. సరిహద్దులో మార్పులు చేర్పులు చేయాలి. SC ST సీట్లు పెంచాలి. ఒకవేళ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఎంపీ పునర్విభజనపై చట్ట ప్రకారం తెలంగాణలో 119 సీట్లు తక్షణమే 123కు పెంచాలని అసెంబ్లీలో ప్రమాణం చేశారు. తర్వాత ఈ సభ తీర్మానం చేస్తూ అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతుందని అసెంబ్లీ అనేది తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అన్నట్టు కేటీఆర్ వాక్య. తర్వాత ఇక జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ నుంచి నేను వైదొలుగుతా అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి దివాలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు కేటీ రామారావు. తర్వాత ఇది గోల్డ్ ప్రభుత్వం భారత సభ్యుడు కేటీఆర్. ఇక తెలంగాణ కేంద్రం దగా చేస్తుందని ధ్వజం. ఇక రాష్ట్రంలో కొడంగల్, కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల సహా ఏ గ్రామానికి అయినా 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా నేను వెళ్ళిపోతానని భారత సభ్యుడు కేటీ రామారావు సవాల్ ఇచ్చారు. ప్రజలకు గోల్డ్ అనుకుని కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే గెలిపించారని తీరా రోల్ గోల్ అని తెలిసిందని ఎదువ చేశారు. ఇక రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది న్యాయస్థానాన్ని ప్రభుత్వం కాదని అన్నారు. ఒకరికి జైలుకు పంపితే అధికారం సీఎంకి ఉండదని, నేరాలు నిర్ధారించేది జైలుకు పంపేది కోర్టులు మాత్రమే అని కేటీ రామారావు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. తర్వాత ఇక ప్రాజెక్టుల వద్ద పంప్ హౌస్లపై విచారణకు సిద్ధమా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సవాళ్ళని విసిరడం జరిగింది. ఇక కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కల్వ తిప్పలేదా? ఇక రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నది నిజం కాదా? ఇక కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ చేద్దామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక విద్యుత్ కొనుగోలు అవినీతిపై జైలుకు వెళ్తారు. ఇక కాళేశ్వరం నియోజకపై వచ్చే సమావేశంలో చర్చ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన చివరి రోజు అసెంబ్లీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
తర్వాత ఇక ధర్మసాగర్ రిజర్వేర్ గోదారమ్మ పూజలు చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు. ఇక పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేస్తాం. దేవాదావులో 3వ దశ మీటర్ను ప్రారంభించిన ఉత్తమ్ పొంగులేటి, ఇక ధర్మసాగర్ రిజర్వేర్ కు చేరుకున్న గోదావరి జలాలు ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నిలవడానికి ప్రాధాన్యం అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక లక్నో సూపర్ గేమ్స్ సూపర్ విక్టరీ, లక్నో చేతిలో 5 వికెట్లతో ఓడిన సన్ రైజర్ హైదరాబాద్ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి బంగారు మళ్లీ రైజింగ్. ఢిల్లీ మార్కెట్ లో ధర 91,050 రూపాయలు, ఇక ₹200 లాభపడిన వెండి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మరో టారిఫ్ బాంబు, ఇక తమ దేశంలో దిగుమతి అన్ని రకాల కార్లపై సుంకాలను 20% పెంచుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇక పుతిన్ గురించి జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. పుతిన్ త్వరలో చనిపోతారు అన్నట్టు జెలెన్స్కీ ఒక మీడియాతో ప్రకటించడం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొందరలోనే చనిపోతారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఇక 30న నాగ్పూర్ కు ప్రధాని మోదీ 30న నాగ్పూర్ పర్యటించిన. అలాగే ఏప్రిల్ 6న పంబర్ రైల్వే వంతెనకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక డి అంటే డి, నిన్న చివరి సమావేశం, అసెంబ్లీ చివరి సమావేశంలో డి అంటే డి అన్నట్టు ప్రతిపక్షాలు మరి ప్రభుత్వ మధ్య డి అంటే అన్నట్టు నడిచింది. ఇక మేము కక్షపూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు జైల్లో ఉండేది అన్న సీఎం రేవంత్ రెడ్డి. మీ ప్రభుత్వానికన్నా మొరుగు రుణమాఫీ చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో చేసుకోండి, ఏం ఫరక్ పడదని కేటీఆర్ వాక్య. తర్వాత ఇక 100% రుణమాఫీ చేసినట్లయితే నేను రాజకీయం సన్యాసం చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. ఇక శాసనసభలో సీఎం రేవంత్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు. ఇక ఆరోపణలు, ప్రత్యేక ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లకు ద్రవ్య వినియమ బిల్లులపై అట్టడికిన అసెంబ్లీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కాంగ్రెస్, కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టడిగించింది. ఇక బిల్లుపై చర్చ ప్రాంతంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. తర్వాత ఇక ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక దేశ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలు తిప్పుకొట్టారు. మేము కక్షపూరితంగా కేటీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు జైల్లో ఉండేదని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి, ఏం ఫరక్ పడదు అంటూ కేటీఆర్ స్పందించారు. ఏం చేసిన పెద్ద ఆయన ఇక కేసీఆర్ ఆయన సీటు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి అంటే రేవంత్ అపరిచితుడు అన్నాడు. ఇక కేటీఆర్ ఎదురు చేశారు. ఇక తెలంగాణ బీఆర్ఎస్ అప్పులు రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయి సీఎంపై ధ్వజమెత్తారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేసిన రేవంత్ వ్యాఖ్యలు ఖండించారు కేటీ రామారావు. తర్వాత ఇక ఏ ఊర్లోనైనా రుణమాఫీ 100% జరిగిన నిరూపిస్తే రాజకీయం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ కూడా విసిరడం జరిగింది కేటీ రామారావు. తర్వాత కేటీఆర్ ప్రసంగాన్ని అధికార పక్ష సభ్యులు అనేక సార్లు మళ్ళీ అడ్డుపడ్డారు. ఇక దీనిపై ప్రతిపక్ష అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కేటీఆర్ సీఎం పరస్పర వ్యక్తిగత రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. వివక్ష ఆరోపణలను సీఎం సుదీర్ఘ వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అనేది వద్దునట్టు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా తీర్మానం అనేది చేయడం జరిగింది. ఇక ఆ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరాని నష్టం జరుగుతుంది. తర్వాత ఇక సీట్ల సంఖ్య పెంచకుండా పునర్విభజన అనేది చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇందిరా వాజ్పేయి విధానాన్ని అనుసరించాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ విజ్ఞప్తి. ఇక అసెంబ్లీలో సీఎం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత తెలంగాణ ఏపీలో సీట్లు ఎందుకు పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంపై. తర్వాత ఇక పరిమితుల నుంచి అప్పులు, ఇక అనుమతులు, ఖర్చులు, ఇక జిఎస్డిపి పరిమితి మించిన ద్రవ్యాలోపు, ఇక నికర అప్పులు, ఇక నికర అప్పులు మించింది మంచిది కాదు, 100% రిస్క్. ఎలాంటి అనుమతులు లేకుండా ₹19,000 కోట్ల పైగా ఖర్చు. ఇక జిఎస్డిపి వృద్ధికి తగ్గినట్టు మూలధన వ్యయం జరగలేదు. ఇక ఏడాదికి 145 రోజులు ఓడి 176 రోజులు వెస్ అండ్ మిన్స్ కు ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం రాబడు ఖర్చులకు కాల్ నివేదిక అసెంబ్లీ ముందుంచిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మాకు కావాలి మిర్చి బోర్డు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక సాగు, నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతులు. ఇక ఖమ్మంలో బోర్డు ఏర్పాటుకు రైతు సంఘాల ఆందోళన. ఇక మిర్చి సాగుతో దేశంలో తెలంగాణకు 2వ స్థానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సీట్లోకి సజ్జనారిక బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై ప్రతి ఒక్క దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ సీట్లోకి సజ్జనార్ సార్కి కూడా ఆహ్వానం ఉంటుంది. తర్వాత
ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ సంజయ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆసియాకు కుబేరుడు మళ్ళీ అంబానీ రూపాయలు 8.6 లక్షల కోట్లు సంపాదన నంబర్. ఇక ఆ రూపాయలు 8.4 లక్షల కోట్లు రెండో స్థానం గౌతమ్ అదాని. ఇక దేశంలో 284 మంది బిలినియర్లు. ఇక ఉమ్మిడి సంపాదన రూపాయలు 98 లక్షల కోట్లు. ఇక దేశ జీడిపిలో మూడింట ఒక వంతు వీరిదే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మక్కాకు మద్దతేది. ఇక మొక్కజొన్న కనీస మద్దతుకు ధర క్వింటల్ కు రూపాయలు 2225. అయితే చాలా ప్రాంతాల్లో 2000కి కాస్త ఎక్కువగా తెలుస్తున్న వ్యాపారి. ఇక రైతుల ఆందోళన రంగంలో ప్రభుత్వ ఉగాది నుంచి మార్కెట్ ద్వారా కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 2030 కండక్టర్ ఉద్యోగికి ఏ టెక్నాలజీ తీసుకొని ఉండడం అవసరం. ఇక రైతన్నకు ఏ అనుసరణం పడుతుంది. ఇక ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025 నివేదిక వెల్లడి. ఏఐతో కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి, మరి కొన్ని తగ్గుతాయని స్పష్టీకరణ. ఇది ట్యాక్స్ పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలనే చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక కక్ష సాధించే వారినైతే కుటుంబం అంతా జైల్లోనే అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులపై. ఇక ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. తర్వాత ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,906 కోట్లు. ఇక 10 నెలలో 20,616 కోట్లు మాఫీ చేశాం. ఇక 10 ఏళ్ల పాలన మాది నేలలో పోల్చండి, అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. ఇక కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడ వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత పల్లెటూరులో చదివి సీఎం అయ్యాను, నాపై అక్కను ఇక ఆకాశు. ఇక ప్రాజెక్టు కట్టింది మీ ఫామ్ హౌస్ లో కోసమే. ఇక ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. ఇక నేపాల్ తరహా కేసీఆర్ ను తప్పించే కుట్ర. ఇక బడ్జెట్ పై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుటుంబంపై. ఇక అవధానం బిల్లు దాన బిల్లుపై అసెంబ్లీ కూడా తీర్మానం ఆమోదం తెలిపింది. తర్వాత ఇక లేని రింకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తు రాలేదా అని కేటీ రామారావు. తర్వాత భార్య పిల్లల కుటుంబాలు మీకేనా, వేరే వాళ్లకు ఉండవా? మీ ఇంట్లో పిల్లలన్న బూతులు మాట్లాడింది మీ ముఖ్యమంత్రి కాదా? సీఎం కు ఇంత అసహనం, ఆవేశం, నిశ్చిత ఎందుకో అర్థం కావట్లేదు. ఆయన ఓ అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంలో మీకే నష్టం. ఇక తెలంగాణ జాతిపిత మమ్ముటికి కేసీఆర్. ఇక ఋతు పిత రేవంత్ రెడ్డి. ఇక ద్రవ్య వినయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీ రామారావు. తర్వాత ఇక తనది కక్ష సాధింపే మానవత్వమే అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గురువారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష పగ ప్రతీకారాలకు పోతుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్పందించారు. తర్వాత ఇక బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడే వారు కాదని వ్యాఖ్యానించారు. తనకు ఉంచిన జైల్లో చెర్లపల్లి జిల్లాలో ఉండేవారని ఉన్నారు. ఇక డ్రోన్ ఎగరేస్తే 500 జరిమానా విధిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీని కూడా చూడకుండా నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడు కట్టిన నేరగాళ్లను బంధించినట్లు బంధించారు. ఇక 16 రోజుల పాటు కంటికి మనిషికి కనిపించకుండా నక్సలైట్స్ ఉండే డిటెక్షన్ లో సెల్లో నన్ను ఉంచారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో అవడం జరిగింది. ఇక 6,729 మంది అవుట్. ఇక పదవి వివరణ చేసి కాంట్రాక్టులపై పనిచేస్తున్న వారిపై వేటు. ఇక రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. ఇక జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఇక వైటీడీ విసి కిషన్ రావు, ఇక సిఈ బిఎల్ఎన్ రెడ్డి, ఇక 10 మంది ట్రాన్స్ఫర్. దేనికో కూడా ఇక సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పురపాలక శాఖలో 177 మంది తొలగింపు. ఇక 6,000 పైగా ఉద్యోగాల నియామకాలు ఛాన్స్. ఇక ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం అన్నట్టు అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన అంశాలు. ఇది అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వం అనేది తొలగించినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. వారి స్థానంలో ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి చేరుకునే అవకాశం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇందులో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కూడా ఉన్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సర్కారు ఖాతాలో కార్పొరేషన్ రుణాలు చెల్లింపై. ఇక అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. ఇక ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారెంటీ అప్పులు కనిపించట్లే. చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. ఇక గ్యారెంటీలు ఇచ్చేందుకు సర్కారు ఫీజు ఏది? మొత్తం రాష్ట్ర అప్పులు 6.24 లక్షల కోట్లు. ఇక కిస్తులు వడ్డీలు చెల్లింపులకే 16.90% సొమ్ము. ఇక పరిమితి నుంచి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2023-24 రాష్ట్ర ఆర్థిక స్థితిపై నివేదిక వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక నిన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఇక పుతిన్ త్వరలో చనిపోతాడు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అప్పుడే యుద్ధం ఆగిపోతుంది. ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు, త్వరలో భారత్ కు పుతిన్, ఇక రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక దేవాదుల ప్రారంభం, ఇక దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, ఇక పొంగులేటి, ఇక మోటార్ ఆన్ చేసిన ఉత్తమ్ పొంగులేటి, ఇక ట్రయల్ రన్ విజయవంతం. ఇక దేవన్నపేట ధర్మసాగర్ గోదావరి జిల్లా ప్రత్యేక పూజలు ఇక 2026 డిసెంబర్ కల్లా దేవదావులు పూర్తి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవదావులపై దశాబ్ద నిర్లక్ష్యం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానంతో ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. తర్వాత ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్. ఇక దేవాదుల థర్డ్ ఫేజ్ ఇక ప్రారంభం. ఇక దేవన్నపేట పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన మంత్రులు మొత్తం పొంగులేటి, ఇక ధర్మసాగర్ చేరిన గోదావరి నీళ్లు ఇక 10 రోజులు అక్కడే ఉండి అడంకులు ఇక తొలగించిన ఆస్ట్రియా ఇంజనీర్స్ అధికారులకు 6,000 ఎకరాలు తాగునీరుకు నీటి విడుదల అంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నిన్న జరిగిన అసెంబ్లీ చివరి రోజులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా టెర్రరిస్టులను ఉంచే డిటెన్షన్ లో సెల్లో 16 రోజులు బంధించిండ్రు అన్నట్టు సీఎం వ్యాఖ్య. తర్వాత రాత్రిపూట బల్లులు బాధకు నిద్రపోకుండా పొద్దున్న చెట్ల కింద పడుకున్నా, ఇక నా బిడ్డ లగ్నం చూడకుండా చేసిండ్రు. ఇక జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకున్నాం. ఇక కూలికి మనుషులకు పెట్టి బూతులు తిట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నాయి. ఇక మీలాగా నేను కక్ష గట్టే మీ కుటుంబం అంతా జైల్లో ఉండేది. అసెంబ్లీలో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. ఇక 16 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఇక ఆ అప్పులు కిస్తులకే మేము 1.58 లక్షల కోట్లు అప్పు చేసి ఇక రూపాయలు 1.53 లక్షల కోట్లు కట్టినామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపాటు. తర్వాత ఇక కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాడు 74,590 కోట్లు అప్పులు చేస్తే మేము దానికి 5,649 కోట్లు కట్టినామని సీఎం రెడ్డి చెప్పారు. తర్వాత వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అప్పు 14,060 కోట్లు అయితే దాని 12,816 కోట్లకు తగ్గించని చెప్పడం జరిగింది. తర్వాత ఇక భగీరథ అప్పు 20,200 కోట్లు మేము 3,000 కోట్లు చెల్లించినామని చెప్పడం జరిగింది. తర్వాత లెక్కలన్నీ పక్కగా ఉన్నాయి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు నోట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో మేము చేస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫామ్ హౌస్ కోసం ఈ ప్రాజెక్టు కట్టిండ్రు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం, సిద్ధమైన కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అనేది విసరడం జరిగింది. తర్వాత ఇక కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ ఫామ్ హౌస్ కు నీళ్లు ఫామ్ హౌస్ కు చుట్టూ కాలువలు తగ్గిండ్రు. ఇక తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ ఎగిరి వేశారని తనపై తప్పుడు కేసు పెట్టి 16 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో నక్సలైట్లు టెర్రరిస్టులను ఉంచే డిరెక్షన్ లో నన్ను సెల్లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు నా బిడ్డ లగ్నం చూడకుండా చేసిండు, జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకునే పరిస్థితి కల్పించిండు. ఇప్పుడేమో కూలికి మనుషులను పెట్టి బూతులు తిప్పిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నిటినీ భరిస్తా, నేను మీలాగా కక్ష కడితే మీ కుటుంబం అంతా ఇప్పటికే జైల్లో ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల తెలంగాణ ఆగమవుతున్నది, రాష్ట్ర సంక్షేమం వైపు వెళ్తుందని విమర్శించారు. దీనిపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక కక్ష రాజకీయాలు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప 15 నెలలు తాము ప్రభుత్వం ఎవరైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత ఇక త్వరలో భారత్ కు పుతిన్ అన్నట్టు ఒక వార్త. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ కు పర్యటించనున్నారు. భారత పర్యటన రావాల్సిందిగా ప్రధాని మోదీ చేసిన ఆహ్వానానికి తమ దేశ అధినేత పుతిన్ అంగీకరించారు. ఇక రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ వెల్లడించారు. పర్యటన తేదీలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తర్వాత ఇక దిగుమతి అయ్యే వాహనాలపై 26% ట్యాక్స్ అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇక దిగుమతి అయ్యే వాహనాలపై 20% పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్యాక్స్ శాశ్వతంగా ఉంటుంది తెలిసి చెప్పారు. ఇక అమెరికాలో తయారయ్యే వాటిపై ట్యాక్స్ ఉండదు అని స్పష్టం చేశారు. ఇక సన్ రైజర్ ఓటమి, నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్ అనేది లక్నో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్ సొంత గడ్డపై సన్ రైజర్ కు తొలి దెబ్బ తగిలింది. ఇక ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన లక్నో సూపర్ కింగ్స్ ఇక జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత సన్ రైజర్స్ ఇక 20 ఓవర్లో 190 రన్స్ స్కోర్ చేయగా ఇళ్లకు 16.1 ఓవర్లో టార్గెట్ అనేది ఛేదించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత ఇక డీలిమిటేషన్ పై కూడా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక డీలిమిటేషన్ పై పోరాటమే అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత జనాభా ప్రతిపాదన చేస్తే సహించేది లేదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ కేంద్రం తీరులో పార్లమెంట్ దక్షిణాది ప్రాతినిధ్యం 19% పడిపోతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇక ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోయినాం, ఇప్పుడు రాజకీయంగా నష్టం కలిగిస్తే ఊరుకోని ఇందిరాగాంధీ దురదృష్ట ఆలోచించి 20 ఏళ్ళలో 545 లోక్సభ సీట్లు కొనసాగించారు. ఇక ఆ తర్వాత 2002 వాజ్పేయి కూడా ఆమె బాటలో నడిచారు. ఇక మోదీ మాత్రం జనాభా ప్రతిపాదన డీలిమిటేషన్ చేపట్టాలని చూస్తున్నారు, ఫైర్ అయ్యారు. ఇక డీలిమిటేషన్ వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తీర్మానం ఏకగ్రీవం ఆమోదం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేటీఆర్ అడ్డుగోలు హామీలు ఇచ్చి మాపై ఏడుపులా అన్నట్టు వాక్య. తర్వాత ఇక 6 గ్యారెంటీల అమలుకు పైసలు లేవా, మరి 1000 కోట్ల టెండర్లు ఎట్లా ఇస్తున్నావు అన్నట్టు కేటీఆర్ వాక్య. తర్వాత ఇక మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఉంటాయి కానీ తులం బంగారానికి లేవా. తర్వాత కక్ష సాధింపు రాజకీయాల్లో రాష్ట్ర ఆగం ఇక సంక్షేమం నుంచి సక్షేమం వైపు పోతుంది. ఇక రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ అనేది కేటీ రామారావు విసరడం జరిగింది. తర్వాత ఇక 11 రోజులు 12 బిల్లు అన్నట్టు. తర్వాత ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, నిన్న చివరి రోజుగా చూసిన అసెంబ్లీ సమావేశాలు. తర్వాత ఇక అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్, ఇక 10 ఏళ్లు జైలు శిక్ష అన్నట్టు నిన్న ఒక బిల్ కూడా అసెంబ్లీలో పాస్ చేశారు. ఇక అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర సభ ఏకగ్రీవం ఆమోదిగా ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాలను సేకరణ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు, ఇక చర్మం ఎముక మధ్య రక్తనాళాలు హార్ట్ వాల్ కూడా అవయవ మార్పిడి పరిధిలోకి. ఇక అమ్మమ్మ నానమ్మ తతలు తమ మనవరాళ్లకు అవయవాలు ఇవ్వచ్చు అని ఆ బిల్లులో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే అవయవాల అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇక కొత్త చట్ట ప్రకారం ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్ట ప్రకారం జరిమానా 5,000, 3 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో 1995 తోట 2011 చట్ట నిబంధనలను అడాప్ట్ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. అవయవదానం కొత్త బిల్లు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకవేళ అది ఇల్లీగల్ అయితే 10 ఏళ్లు జైలు శిక్ష, మరియు ఇక్కడేముంది ఒకవేళ అది నిర్ధారిస్తే శిక్ష 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదేవిధంగా 10,000 రూపాయలు కూడా ఫైన్ అనేది పడుతుందన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఆ ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.